ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని చెయ్యి వేయకుండా ఎలా ఉండమంటావే? అసలే ఉప్పు కారం తింటున్న బాడీ కోరికలు చంపుకోవడం అంత ఈజీ కాదు. అంతగా కోరికలు చంపుకోలేని పరిస్థితి ఎదురైతే నన్ను నేను తగలబెట్టుకుంటాను తప్ప నీ పక్కలోకి మాత్రం రాను. ఈరోజు మా పెళ్లి రోజు. మీరిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారో, ఎలా కాపురం చేసుకున్నారో, ఆ తర్వాత ఏ గొడవలు పడ్డారో అవన్నీ నాకు తెలీదు. నాకు అనవసరం కూడా. ఈ పెళ్లి రోజుతో మీరు మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టాలి. ఈరోజు మన అమ్మాయి పెళ్లి రోజండి. సిస్టర్, స్ట్రెచర్ తీసుకురండి. ఎలా ఉన్నావు అక్క? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏమండి? నర్స్, కథలో ఈ కొత్త మలుపేంటి? అక్క చెల్లెలిద్దరూ సడన్ గా ఎదురు పెట్టారేంటి? నా పిచ్చి పెళ్ళానికేమో చెల్లెలంటే ప్రాణం. అలాగని ఇప్పుడు భార్గవికి అక్కలను ఒప్పుకుంటే తను హారిక కాదన్న విషయం బయట పెట్టాల్సి వస్తుంది. ఆ నిజం బయట పెడితే ఈ ముసలిది బకెట్ దండేస్తుంది. ఇప్పుడేం చేయబోతోంది? చెల్లా, పెంచుకుంటున్న తల్లా? వెరీ ఇంట్రెస్టింగ్. దూరం నుంచే చూడాలి. దగ్గరికి వెళ్తే దాన్ని కిడ్నాప్ చేసింది నేనేనని గుర్తుపడుతుంది కదా. ఎవరమ్మా నువ్వు? మా అమ్మాయిని అక్క అని పిలుస్తున్నావేంటి? లేదు, మీ అమ్మాయి కాదు, మా అక్క. ఏంటక్క, నిన్ను వాళ్ళమ్మాయి అంటున్నారేంటి? నువ్వు మా అక్కవని చెప్పక్క. అంకుల్, మీకు మా అక్క గురించి చెప్పాను కదా, ఇదిగో తనే మా అక్క. అక్క, నిన్ను చూసి ఎన్ని రోజులైంది. నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఎవరమ్మా నువ్వు? నేను మీ అక్కని కాదు. నా పేరు హారిక. వీళ్ళు మా అమ్మ నాన్న. నేను నమ్మను. నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు?
నమ్మను. నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వే మా అక్కవి. పాపం తను బాధ తట్టుకోలేకపోతుంది. త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వండి. పాపం వాళ్ళక్క ఎక్కడైనా తప్పిపోయిందేమో. ఈ బాధలో మన అమ్మాయిని చూసి వాళ్ళక్క అనుకుంటోంది పిచ్చిపిల్ల. ఆ నొప్పి తగ్గడానికి ఏదైనా మంది ఇవ్వండి. నన్ను క్షమించు చెల్లి. నువ్వు నా కళ్ళెదురుగా ఉన్నా చెల్లి అని పిలవలేని పరిస్థితి నాది. ఒక అమ్మ ప్రాణాలు కాపాడటం కోసం నీకు అక్కని కానన్నందుకు నన్ను క్షమించు. అయ్యో, ఈ మాత్రానికే ఏడుపెందుకమ్మా? చూస్తే ఎవరో పిచ్చి పిల్లలా ఉంది. లేకపోతే నిన్ను అక్క అని ఎందుకు పిలుస్తుంది? ఆ? పద వెళ్దాం, పద. ఎవరో పిచ్చిపిల్ల ఏదో అందని అలా బాధపడతావెందుకమ్మా? ఏం జరిగింది అత్తయ్య? ఎవరో అమ్మాయి హారికను చూసి తన అక్క అనుకుంటోంది. ఎవరు? ఇప్పుడు లోపలికి వచ్చిన అమ్మాయా? అవును బాబు. ఒకవేళ మన హారిక నిజంగానే తనకు అక్కేమో. అయ్యో, అపార్థం చేసుకోవద్దు అత్తయ్య. నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. ఆ అమ్మాయిని చూస్తే పిచ్చిదానిలా కనిపించడం లేదు. మన హారికని అక్క అని పిలుస్తోంది అంటే తన అక్క కూడా మన హారికలాగే ఉండొచ్చు కదా. అదే అత్తయ్య, ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని అంటారు కదా, ఆ ఉద్దేశంతో అన్నాను. రక్షించావు బాబు. నువ్వు అలా అనేసరికి నా గుండె జారినంత పని అయింది. పద బాబు, గుడికెళ్దాం. నేను చెప్పిన దాన్ని బట్టి జరిగిందేమిటో అర్థమైంది కదమ్మా. నన్ను నా భార్యను రక్షించడానికి తను మా కూతురుగా ఉంటుంది. అంతే తప్ప తను మా కూతురు కాదు. మీ అక్క గాయత్రేనమ్మా. తను నా కూతురు కాదు, మీ అక్క అని చెప్తే నా భార్య ప్రాణానికి ఎక్కడ ముప్పొస్తుందోనని ఇందాక అలా ప్రవర్తించిందే కానీ నీ మీద ఇష్టం లేక కాదమ్మా. నాకు తెలుసు అంకుల్, అక్కలా ప్రవర్తించిందంటే ఆ ప్రవర్తన వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందని నేనప్పుడే అనుకున్నాను. చూసారా అంకుల్, విధి ఎంత విచిత్రమైందో. మా ఇద్దరి అక్క చెల్లెళ్ళకి ఒకరంటే ఒకరికి ప్రాణం. అయినా ఇద్దరం కలిసి ఉండలేం. ఒకవేళ కలుసుకున్నా మనసు విప్పి మాట్లాడుకునే అదృష్టం మాకు లేదు. మా తల్లిదండ్రులు ఏ దుర్ముహూర్తంలో మమ్మల్ని కన్నారో గాని మమ్మల్ని కన్నందుకు
వాళ్ళకి సంతోషం లేకుండా పోయింది. వాళ్ళ కడుపున పుట్టినందుకు మాకు సుఖం లేకుండా పోయింది. అలా అనొద్దమ్మా. మీలాంటి అక్కా చెల్లెళ్లకు జన్మనిచ్చినందుకు మీ తల్లిదండ్రుల జీవితం ధన్యమైపోయిందమ్మా. ఈరోజు నేను ఈ మాత్రం సంతోషంగా ఉన్నానంటే దానికి మీ తల్లిదండ్రులే కారణం. ఒకప్పుడు వాళ్ళ పెద్ద బిడ్డ మా ప్రాణాలు నిలబెట్టింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ రెండో బిడ్డే మాకు ప్రాణాలు పోస్తోంది. ఒకప్పుడు వాళ్ళ పెద్ద బిడ్డ మా ప్రాణాలు నిలబెట్టింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ రెండో బిడ్డే మాకు ప్రాణాలు పోస్తోంది. నువ్వు కూడా మీ బాబాయ్ కోసం ఎంత త్యాగం చేశావో నాకు తెలుసమ్మా. ఎదుటి మనిషి సంతోషం కోసం మీ సంతోషాన్ని త్యాగం చేసే మీలాంటి బిడ్డల్ని కన్నందుకు మీ తల్లిదండ్రుల జీవితం ధన్యమైపోయిందమ్మా. నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులు. అవును అంకుల్, నిజంగా మా అమ్మ నాన్న చాలా అదృష్టవంతులు. వాళ్ళ బిడ్డలు పడే బాధలు చూసే దురదృష్టం లేకుండా ముందే వెళ్ళిపోయారు. నా జీవితం ఎలాగో పాడైపోయింది. కనీసం అక్క జీవితం అయినా బాగుంటుందని ఎంతో ఊహించుకున్నాను అంకుల్. అతన్ని ఎంతో ప్రేమించింది. అతని కోసం మమ్మల్ని ఎవ్వరిని కాదనుకొని వెళ్ళిపోయింది. తన జీవితం ఎంతో బాగుంటుందనుకుంటే ఇలా అయిపోయింది ఏంటంకుల్? ఎందుకు ఆ భగవంతుడు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నాడు? ఎందుకు ఆడుకుంటున్నాడు? ఊరుకోమ్మా, ఊరుకో. ఆ భగవంతుడు ఎప్పుడూ మంచివాళ్లకే కష్టాలు పరీక్షలు పెడతాడు. ఇదంతా ఆ భగవంతుడు మనతో ఆడుతున్న ఆట, అంతేనమ్మా. కాని కష్టాలు పెడుతున్న భగవంతుడే తప్పకుండా వాటి పరిష్కారానికి మార్గం చూపిస్తాడమ్మా. ఎంత పరిష్కారం చూపించినా మేం కోల్పోయిన మా జీవితాల్ని మాత్రం తిరిగి ఇవ్వలేడు కదా అంకుల్. అయినా నాకు మళ్ళీ నేను కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందాలన్న ఆశ లేదంకుల్. నాకిప్పుడు మిగిలింది ఒకే ఒక్క కోరిక. మా అక్కని కలవాలి, తనతో మనసు విప్పి మాట్లాడాలి, నా బాధలన్నీ పంచుకొని తన ఒళ్ళో తల పెట్టుకొని ఏడవాలి. ఒక్కసారి మా అక్కని కలవనిస్తారా అంకుల్? తప్పకుండానమ్మా. ఈరోజు మీ అక్క చెల్లెళ్ళిద్దరూ ఎదురుపడ్డా ఒకరికొకరు మాట్లాడుకోలేకపోయారంటే దానికి కారణం నేనే కదా. మీ ఇద్దరూ కలుసుకునే ఏర్పాటు నేను చేస్తాను. ఇక్కడ మీ అక్క కోసం నువ్వెంతగా బాధపడుతున్నావో నిన్ను చూసి నీతో మాట్లాడలేకపోయినందుకు మీ అక్క కూడా అంతే బాధపడుతుందమ్మా. నువ్వెక్కడున్నావో చెప్పు, మీ అక్కను అక్కడికి పంపిస్తాను. సరేనమ్మా, నువ్వు మాత్రం నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నేను రాసిన మందులు జాగ్రత్తగా వాడు. అలాగే అంకుల్, వస్తానా? సరేనమ్మా. ఇప్పుడు ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ కలిస్తే మరి నా భార్య సంగతి ఇప్పుడెలా? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసే